నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు గతంలో బేడ బుడగ జంగాల రాష్ట్ర అధినాయకత్వంలో పనిచేసి రేకుర్తిలో సంచార జాతులైన బేడ బుడగ జంగాలకు స్థిర నివాసాలను ఏర్పాటు చేసి ఒక కాలనీని అభివృద్ధి చేయడం జరిగింది. వారి సేవలను అక్కడికే పరిమితం చేయకుండా 19వ డివిజన్లోని పేద వర్గాలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో డివిజన్లోని కాలనీలలో విస్తృత పర్యటన చేసి ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా ఆర్థికంగా మరియు బియ్యం రూపకంగా వారు సేవలు అందిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, బుగ్గలోల కాలనీలో నీటి వసతి కల్పించేందుకు, నీటి సమస్యను అధిగమించేందుకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ గారి సహకారంతో బోరుబావిని వేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురుమల్ల శ్రీనివాస్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పురుమల్ల శ్రీనివాస్ గారు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యం. అటు పోనా అటు పో, అటు వెనక పో. పంతొమ్మిదవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, బుగ్గలోల కాలనీ స్థానిక పెద్దలు కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తున్న పర్వతం మల్లేశం గారు, అలాగే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి దృశ్యం. అలాగే స్థానిక పెద్దలు, ముస్లిం నాయకులు వారితో పాటుగా పాల్గొని కొబ్బరికాయలను కొట్టి ప్రారంభిస్తున్నటువంటి దృశ్యం.
స్థానిక మహిళలు కొబ్బరికాయలను కొట్టి ప్రారంభిస్తున్నటువంటి విషయం. స్థానికంగా వికలాంగులను ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి దృశ్యం. కుర్మల శ్రీనివాస్ గారు స్థానిక పెద్దలు వారిని గౌరవప్రదంగా సన్మానిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కుర్మల శ్రీనివాస్ గారికి ఘన సన్మానం స్థానిక పెద్దల ఆధ్వర్యంలో. పట్టుకోరే వారిపై కొండంత అభిమానం. వాళ్ళంతా మీ అభిమానం. అందరికీ నమస్కారములు. ఈనాడు మన కరీంనగర్ పట్టణంలోని రేగుర్తి ఇంద్రమ్మ కాలనీ, మరి ఇక్కడ వివిధ కాలనీలు ఉన్నాయి, విజయనగర్ కాలనీ అవి ఇవన్నీ. ఆ కాలనీలో వాటర్ సమస్య అంటే మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాన్ని అనుసరించుకొని ఎల్జీబీ నిధులకెళ్ళి ఈరోజు బోరు వేసి దానికి ఒక మోటార్ ఏర్పాటు చేసే విధంగా మేము ఫండ్ నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న కాలనీలలో వివిధ చోట్ల ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ మంచినీటి సౌకర్యం నిమిత్తం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి డెఫినెట్గా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన చేసుకొని పూర్తి స్థాయిలో ఎలాంటి సమస్య లేకుండా తీర్చిదిద్దాల్సిన అవసరం మా మీద ఎంతైనా ఉంది. దానికి గాను ఈరోజు మొదటగా ఇక్కడ ఒక బోరు వేసి ఆ బోరుకు మంచి స్థాయిలో పడాలని కోరుకుంటున్నాం. దానికి ఒక మోటార్ బిగించితే ఇక్కడున్న దరిదాపులున్న వాసులకు అందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక కొన్ని కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో కూడా ఇటువంటి బోర్లు ఇంకా 3-4 వేసి అందరికీ తాగునీటి సమస్య అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి పత్రిక విలేకరులకైతేనే ప్రజానికానికి అయితే పూర్తి స్థాయిలో మేము వివరించి తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకున్న ప్రకారంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం. 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేసే దిశలో పయనిస్తుంది. దానికి గాను ఇప్పటి వరకు బస్సు ఉచిత ప్రయాణమైంది, విద్యుత్ ఉచితంగా నడుస్తుంది, అదేవిధంగా సిలిండర్ నుంచి కూడా వస్తుంది. ఇక మిగతా కార్యక్రమాలు అయితే ఏవైతున్నాయో అవి కూడా ఇప్పుడు ఏకదారిగా ఒకటేసారిగా రుణమాఫీ కూడా ఇప్పుడు ఆగస్టు 15 లోపు అవుతుంది. ఒకటే కాలంలో 2 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఏం చేయలే. దాని కానీ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ప్రజల ఆదరణ ఆలోచన మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అట్టే దాన్ని మనం అనుసరించుకొని మన కార్యక్రమాల పట్ల పాల్పంచుకొని ఇక్కడున్న వ్యవస్థల ఏదైనా సమస్యలు ఉంటే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో తీసుకొని మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా కాంగ్రెస్ కు బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుర్మల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరీంనగర్. ఇంటికి మీరు ఎందుకు అక్కడ ఇప్పుడు ముఖ్యంగా ఏది అవసరమో దానికి పరిశీలన చేసుకుని ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఖాళీలో ఏదైతే అర్జెంట్ ఉందో దాని మీద పెడతాం కట్టుబడి. ఇప్పుడు నీటి సౌకర్యం అంటే దేవుడు గాలిస్తే నీరు మాత్రం ఖచ్చితంగా మనం ఏర్పరచుకోవాలి. దానికి ఎలా ప్లాన్ చేసుకున్నాం. ఇటువంటి 3-4 బోర్లు వేసుకోవాలి. దీని తర్వాత ముఖ్యంగా దాని తర్వాత చదువుకోవడానికి పిల్లలకు పడి కావాలా దాని చేపించి ఏర్పడేస్తా. ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అయిపోయింది మనది. 10 ఏళ్ల కాలం ఏ పనులు జరగలేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మనం ఎంచుకున్నాం, గెలిపించుకున్నాం. పని చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఉంది, చేయాల్సిన బాధ్యత కూడా మాకు. దాని గురించి నిరంతరంగా ఇబ్బంది పడకుండా ఉండి ఖచ్చితంగా తృచ తప్పకుండా పని చేసే ఏర్పాటు చేస్తాను. మీడియా మిత్రులకు నమస్కారాలు. మా డిజిటల్ సంబంధ విషయంలో
రేగుర్తి 19వ డివిజన్లో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. కావున మొదటి స్థానంలో వాటర్ తోటి బాగా ప్రాబ్లాలు ఉన్నాయి. వాటర్ లేక మా 19వ డివిజన్లో ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కావున మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే సహాయం చేసింది. మనం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన రేవంత్ రెడ్డి గారు చిన్న పనికైనా పెద్ద పనికైనా ముందుండి ప్రతి ఒక్కరి ఆపదికి సంపదికి ముందుండి అన్ని రకాలుగా పనులు చేస్తున్నారు. కాబట్టి మా కరీంనగర్ జిల్లాలో 19వ డివిజన్లో మరి పేద కుటుంబాలకు స్థలాలు లేవు, మరి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు లేవు, వాటర్ లేదు, మరి అక్కడక్కడ కాలనీలలో మోరీలు లేవు, అక్కడక్కడ సీసీ రోడ్లు అనేది దాదాపుగా ఎక్కడ కూడా కాలనీలో కూడా లేవు. ఇంద్రమ్మ కాలనీ కావచ్చు, మరి బుడిగెదంగల కాలనీ కావచ్చు, శాఖాబి కాలనీ కావచ్చు, స్వామి కాలనీ కావచ్చు, విజయపూర్ కాలనీ కావచ్చు, మరి అంబేద్కర్ కాలనీ కావచ్చు, ఎక్కడ చూసినా రోడ్లు అయితే లేవు. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు మరి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని మరి మా 19వ డివిజన్ డెవలప్మెంట్ చేస్తారన్న ఆశ మాకున్నది. మరి మా అదృష్టం ఏంటంటే మాకు ఇక్కడ జిల్లా లెవెల్లో మరి ఎమ్మెల్యే గారైనా సరే, ఎంపీ గారైనా సరే ఆ అదృష్టం మాకు లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్న డివిజన్లో జిల్లా లెవెల్లో ఉన్న మా కురుమల్ల సీనన్న గారు మరి మంచి పనికి, చిన్నదానికి పెద్దదానికి, ఆపదికి సంపదికి అన్నిటికీ ముందుండి పనిచేస్తుండు. కాబట్టి మరి మంచి హోదా ఇచ్చే ఆయనకు ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటేందుకు ఆయనకు మంచి స్థానం ఇవ్వాలని మేము ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కూడా కోరుకుంటున్నాము. మేము మా 19వ డివిజన్లో ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది వాటర్ చేపట్టి. ప్రతి ఒక్కరికి ఎక్కడ పోయి నీళ్ళు తీసుకొచ్చుకుందామన్నా కూడా స్థాయి లేదు. కొంతమంది కొన్ని బోర్ల కాడికి పోయి 24 గంటలు కొట్టుకుంటూనే ఉన్నారు కానీ తప్ప ఆ వచ్చే 2 బిందులు 3 బిందులల్లా ఎటు సరిపోకుండా అయిపోయింది. మా డివిజన్లో 19వ డివిజన్లో మరి మంచి వాటర్, మంచినీళ్ళ వాటర్ మిషన్ పారైతే కూడా మరి ఇక్కడ మన గుట్ట మీద కూడా మరి మంచి టాంకీ కూడా కట్టిస్తున్నారు. అది కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కోరుకుంటున్నా. మాకు కావాల్సిన నాయకుడు మా కురుమల్ల సీనన్న కాబట్టి మరి అతి తొందరలో ఆయనకి మంచి హోదా ఇచ్చి మరి మన కరీంనగర్ జిల్లాలో మరి అందరికీ సేవ చేసే కార్యక్రమం కలియాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి 19వ డివిజన్ మన పర్వత మల్లేశం కాంగ్రెస్ ఇన్ఛార్జి మరి అన్ని రకాలుగా సహాయం చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నా.